దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభువు నామములో నా వందనములు తెలియజేస్తున్నాను. రండి, ఈరోజు దేవుని వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథంలో నుండి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుతున్నాను. అందరూ శ్రద్ధగా ఆలకించండి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై యుండుడి. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న లేఖన భాగములో చెప్పబడుతున్న ఒక ప్రత్యేకమైన మాట, మీరు వినువారు మాత్రమై ఉండక మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా మీరు ఏ వాక్యాన్ని అయితే వింటున్నారో ఆ వాక్య ప్రకారం ప్రవర్తించుడి అంటాడు. దేవుని బిడ్డలారా, ఈనాడు ఈ క్రైస్తవ సమాజంలో ఈనాడు దేవుని ప్రజలు ఎన్నో మాటలు వింటున్నారు, ఎన్నో ఉపదేశాలు, ఎన్నో దేవుని వాక్యాలు వింటున్నారు. కానీ ఎంతమంది ఆ వాక్య ప్రకారం ప్రవర్తిస్తున్నారు? ప్రియులారా, ఈనాడు దేవుని మాట ముందుగా శ్రద్ధగా వినాలి. ఎందుకంటే సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగాలవాడు వినుగాక వినుగాక అని ఎన్నో చోట్ల రాయబడి ఉన్నది. దేవుని మాట వినాలి ముందుగా, కానీ ఆ విన్న తర్వాత ఆ విన్నదాని ప్రకారం నడవాలట. ఈనాడు ప్రతిరోజు కూడా దేవుని మాటలు వింటున్నాం. సంఘాలలో, దేవుని మందిరాలలో, ప్రార్థన కూడికల్లో, అలాగే యూట్యూబ్లో ఎన్నో వాక్యాలు వింటున్నాము కదా. ఎంతవరకు మనము దేవుని వాక్యాన్ని పాటిస్తున్నాం? ఒకవేళ మనం వినువారు మాత్రమై ఉంటే ప్రియులారా, ఆ వాక్య ప్రకారం మనం ప్రవర్తించకపోతే మనల్ని మనమే మోసం చేసుకుంటున్నామట. అందుకే యాకోబు చక్కగా రాస్తున్నాడు, దేవుని ఆత్మచేత మీరు వినువారు మాత్రమై ఉండక మిమ్మును మీరే మోసపుచ్చుకొనకుండా ఆ వాక్య ప్రకారం ప్రవర్తించుడి అంటాడు. ముందుగా దేవుని మాట శ్రద్ధగా వినాలి ప్రియులారా, తర్వాత ఆ వాక్యాన్ని మనం అనుసరించి నడవాలి. ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూస్తూ ఉంటే, మీరు మీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు మీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ మీరు అనుసరించి నడుచుకొనిన ఎడల ఈ భూమి మీద ఉన్న సమస్త జనము కంటే ఆయన మిమ్మును హెచ్చించును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ కూడా రెండు కనబడుతున్నాయి. మీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి అంటాడు. ప్రియులారా, విన్న తర్వాత దేవుడైతే ఏదైతే ఆజ్ఞాపిస్తున్నాడో, ఏ ఆజ్ఞ అయితే మీకు ఇస్తున్నాడో దాన్ని అనుసరించి నడవాలి. అప్పుడే ఈ భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఆయన మిమ్మును హెచ్చించును అని దేవుని మాట కనబడుతూ ఉంది. అలాగే ఆ 2వ వచనంలో మనం చూస్తే, ప్రియులారా, మీ దేవుడైన యెహోవా మాట మీరు వినిన ఎడల ఈ దీవెనలన్నీ మీకు ప్రాప్తించును అంటాడు. వినడం అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యమును అనుసరించి నడుచుట. చాలామంది వింటున్నారు, కానీ ఆ వాక్యాన్ని అనుసరించి నడుచుట లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని వాక్యం వింటున్నా, నీవు ఎంతవరకు దేవుని వాక్యాన్ని పాటిస్తున్నావు? ప్రియులారా, నువ్వు ఎంతవరకు దేవుని మాట వింటున్నావు? ఆయన మాటకు లోబడుతున్నావు? ఒకవేళ కేవలం నువ్వు వినువాడు మాత్రమై ఉంటే, కేవలం మీరు వినేవారు మాత్రంగా ఉంటే, ఆ వాక్యాన్ని బట్టి మీరు నడవకపోతే మిమ్మును మీరే మోసం చేసుకున్న వారు అవుతారు. దేవుని ఆశీర్వాదాలు మరి కోల్పోతారు. నడవడము అనేది చాలా ప్రాముఖ్యం ప్రియులారా. వినడం ప్రాముఖ్యం కాదంటే వినడం ప్రాముఖ్యమే, కానీ విన్న తర్వాత నడవడం అనేది చాలా ఇంకా ప్రాముఖ్యం. 128వ కీర్తనలో 1వ వచనంలో మనం చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు అంట. నడుచువారు యెహోవా యందు భయము భక్తి కలిగి
ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. మనం నడవాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు దేవుని వాక్యాన్ని బట్టి ఎంతవరకు ఈనాడు నడుస్తున్నాం. ఒకసారి యేసు ప్రభు వారు ఒక చోట ఆయన బోధ చేస్తున్నప్పుడు యేసయ్య తల్లి యేసయ్య సహోదరులు వచ్చి బయట నిలబడితే ఎవరో ఒకరు వెళ్ళి, యేసయ్య మీ తల్లి మీ సహోదరులు బయట నిలబడ్డారు, నీ కొరకు ఎదురు చూస్తున్నారంటే, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని బట్టి నడుచువారే నా తల్లి నా సహోదరులు అని చెప్తాడు యేసయ్య. ఈ వాక్యాన్ని వింటున్నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతవరకు నువ్వు దేవుని వాక్యాన్ని అనుసరించి నడుస్తున్నావు? నువ్వు కేవలం వినువాడు మాత్రమే ఉన్నావా? మరి ఆ విన్న వాక్యాన్ని అనుసరించి నడుస్తున్నావా? ఒకవేళ మీరు వినువారు మాత్రమై ఉంటే మిమ్మును మీరే మోసం చేసుకుంటారు, దేవుని ఆశీర్వాదాలను కోల్పోతావు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎన్ని ఆజ్ఞలు మీరు వింటున్నారు, ఎన్ని ఆజ్ఞలు మీరు అనుసరించి నడుస్తున్నారు? ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు ఎన్నో విషయాల్లో మనం తప్పిపోతున్నాం. వింటున్నాం, చాలా వింటున్నాం, కానీ ఆయన యొక్క ఆశీర్వాదాలు ఎందుకు పోగొట్టుకుంటున్నాం అంటే విని ఆ వాక్య ప్రకారం నడవడం లేదు. యూట్యూబ్లో కూడా ఎన్నో సందేశాలు వింటున్నాం, ఎంతోమంది దైవ సేవకులు వాక్యాన్ని ప్రకటిస్తున్నారు, కానీ ఎంతవరకు మనం పాటిస్తున్నాం? మన బ్రతుకంతా కేవలం వినేవారంగా మాత్రమే ఉంటే, ఆ వాక్యాన్ని అనుసరించి నడవకపోతే దేవుని ఆశీర్వాదాలు కోల్పోతున్నాం. అలాగే మనని మనం మోసం చేసుకున్న వాళ్ళం అవుతున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతిరోజు దేవుని మాట వింటున్న నీవు ఆయన మాటను అనుసరించి నడువు. దేవుని ఆశీర్వాదాలు నీకు కావాలంటే దేవుని ఆజ్ఞలు పాటించి నడువు. అప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ఏ విషయంలో దేవునికి వ్యతిరేకంగా తిరుగుతున్నావో ఒకసారి దేవుని సన్నిధానంలో నీకు నీవే మరి ప్రభువా, నేను ఎన్నోసార్లు నీ మాటలు వింటున్నానయ్యా, నన్ను క్షమించు, విని నేను దాని ప్రకారం నడవలేకపోతున్నాను, ఇక నుంచైనా నీ వాక్యాన్ని అనుసరించి నడవడానికి నాకు జ్ఞానము దయచేయని, నీ వాక్య ప్రకారం నడవడానికి నా పట్ల కృప చూపమని దేవుణ్ణి అడుగు. మీరు వినేవారంగా మాత్రమే ఉంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు, దేవుని ఆశీర్వాదాలు కోల్పోతాం. విని ఆ వాక్య ప్రకారం జీవిస్తే దేవుని ఆశీర్వాదాలు సమృద్ధిగా మనకు వస్తాయి. యేసయ్య చెప్పినట్లుగా ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? దేవుని వాక్యం విని ఆ వాక్య ప్రకారము ప్రవర్తించు వారే నా తల్లి నా సహోదరులు అన్నారు. కనుక దేవుని మాట వినండి, దేవుని వాక్యాన్ని అనుసరించి నడవండి, అప్పుడు దేవుని ఆశీర్వాదాలు పొందండి. మిమ్మల్ని మీరు ఎవరు మోసం చేసుకోవద్దు. ఈ దేవుని మాటలు అందరి హృదయాల్లో ఫలించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా పరమ తండ్రి, మీకు స్తోత్రాలు. ఇదిగో ఇంతవరకు నీ మాటలు విన్న ప్రజలందరూ మీరు దీవించండి నాయన. ఇదిగో వినబోతున్న ప్రజలు మీరు దీవించండి. వినడం మాత్రమే కాదు నాయన, ఇదిగో ప్రభువా, విని ఆ వాక్య ప్రకారం నడవాలి, లేకుంటే మమ్మను మేమే మోసం చేసుకున్న వారం అవుతాం. ఎవరు కూడా తమను తామే మోసం చేసుకోవద్దు నాయన. నీ వాక్యం వినాలి, ఆ వాక్య ప్రకారం నడవాలి. అట్టి జీవితాలు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని, నీ ఆశీర్వాదాలతో వారిని నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుని మాటలు విని దేవుని మాటల ప్రకారం ఆయన నడిపించునుగాక.